ये हो क्या रहा है? देखिए, जिम्मेदारी ये बनती है कि प्रधानमंत्री मांगे, मांग को तो माने, छात्रों की मांग को तो माने। आखिरकार छात्रों की मांग क्यों नहीं मान रहे हैं? आराम दे, आराम दे, आराम दे। प्लीज सर, आपके कहने पे हटा दिया माइक, आपके कहने पे। हाथ पकड़ लो, రాహుల్ గాంధీ ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. రాహుల్ గాంధీ సహా ఇతర నేతల్ని పోలీసులు తరలించారు. 3.5 గంటల పాటు ప్రధాని మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. राहुल गांधी और सरस्वती हटाओ, गले में రాహుల్ గాంధీ ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. రాహుల్ గాంధీ సహా ఇతర నేతలను కూడా పోలీసులు తరలించారు. 3.5 గంటల పాటు ప్రధాని మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్, చెప్పండి. రాహుల్ సహా ఇతర నేతల్ని పోలీసులు తరలించినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. మొత్తంగా అక్కడ పరిసరాలు క్లియర్ అయిపోతున్నట్టుగా మనం భావించాలా? ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏం కనిపిస్తోంది? ప్రధానంగా జితేంద్ర సింగ్ చెప్పినట్లుగా, మేము చెప్పినట్టుగా ఒక డిమాండ్ ఒప్పుకున్నాం, రెండో డిమాండ్ కావాలని మళ్ళీ ఇంకొక డిమాండ్ యాడ్ చేశారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి జితేంద్ర సింగ్ మీడియాకి ఆయన చెప్పడం జరిగింది. ఇదే కారణమై ఉంటుందా ఈ ధర్నాకు? అదే అవకాశంగా తీసుకొని పోలీసులు ఈ చర్యలకు ఉపక్రమించినట్టుగా మనం భావించాలి. స్వామి, ఖచ్చితంగా కూడా ఢిల్లీ లోక్ కళ్యాణ మార్గ ప్రధాన నివాసం ముందు మొదట కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన సందర్భంలో ఒక్కసారిగా వారు నేరుగా ప్రధాన నివాసం కళ్యాణ మార్గంలో లోక్ కళ్యాణ మార్గం ముందే నేరుగా ఆందోళనకు దిగడంతో ఒక్కసారిగా కొంత ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాహుల్ గాంధీ అదేవిధంగా ఎంపీలంతా కూడా ఆందోళన కూర్చోవడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ని నేరుగా రాహుల్ గాంధీ వద్దకు పంపించారు. రాహుల్ గాంధీతోనైనా చర్చించడం జరిగింది. ఆ సందర్భంలో రాహుల్ గాంధీ ఒకటే డిమాండ్ పెట్టాడు, అది కేవలం మిగిలిటూ దానికి సంబంధించిన సమస్యలపైన పార్లమెంట్ వేదిక చర్చించాలి, దానిపైన ఒప్పుకుంటేనే తాము ఆందోళన విరమిస్తామని రాహుల్ గాంధీ ఆయనకు చెప్పినట్టుగా కూడా
జితేందర్ సింగ్ తెలపడం జరిగింది. అదే అంశాన్ని నేరుగా కేంద్ర హోంమంత్రికి వివరించడంతో కేంద్ర హోంమంత్రి నేరుగా ఒక నిర్ణయం తీసుకొని దీనిపైన చర్చించేందుకు సిద్ధంగా ఉంది. కేంద్రం అన్ని విధాలుగా దీనిపై చర్చ జరుపుతుందనే అంశాన్ని జితేందర్ సింగ్ వివరించిన వెంటనే జితేందర్ సింగ్ నేరుగా రాహుల్ గాంధీ వద్దకు వెళ్లి రాహుల్ గాంధీకి ఇదే అంశాన్ని స్పష్టం చేయడంతో వెంటనే రాహుల్ గాంధీ మాట మార్చాడు అని జితేందర్ సింగ్ నేరుగా ఈ అంశాన్ని మీడియా ముఖంగా కూడా ఒక బయట రూపంలో ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆయన మాట్లాడుతున్న సందర్భంలో రాహుల్ గాంధీ మొదట కేవలం ఒక అంశానికి మాత్రమే పరిమితమయ్యారు. సడన్ గా ఆయన మాట మార్చాడు, ద్వంద్వ వైఖరి అవలంబించారు. రెండో అంశంలో ఏకంగా కేంద్ర మంత్రి రాజీనామా చేస్తేనే ఇక్కడి నుంచి వెళ్లిపోతామనే అంశాన్ని ఆయన మాట్లాడినట్టు కూడా స్పష్టం చేశారు. రెండు పార్టీల మధ్య కొంత మాటల యుద్ధంగా చెప్పాల్సి ఉంటుంది. ఉద్రిక్త నడుమ రాహుల్ గాంధీని వెంటనే అక్కడి నుంచి పికప్ చేశారు పోలీసులు. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీతో పాటు ఎంపీలందరూ కూడా అదుపులోకి తీసుకుని ప్రస్తుతం దగ్గరలో ఉన్న పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కి రాహుల్ గాంధీతో పాటు తోటి ఎంపీలను కూడా తరలిస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కొంత ఉద్రిక్త పరిణామాలు మాత్రం అక్కడ చోటు చేసుకున్నాయి స్వామి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.